హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బీరకాయ తొక్కుతో పచ్చడి చేద్దాం. ఆ తొక్కు తీసి తర్వాత పచ్చిమిరపకాయలు మొత్తం వేపి ఎలా పచ్చడి చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే మనం బీరకాయ తొక్కు తీద్దాము. ఇలా బీరకాయ తొక్కు సపరేట్ చేసుకుందాము. ఇలా తొక్కు తీసేసుకుందాము. అండ్ పచ్చిమిర్చి ఒక 7-8 తీసుకోండి. ఒక ఆనియన్, చిన్న ఉల్లిపాయలు కొన్ని తీసుకోండి. అండ్ చింతపండు అండ్ జీలకర్ర అండ్ సాల్ట్. వీటితో ఇలా పచ్చిమిర్చి బీరకాయ తొక్కు రెండింటిని వేపుకుందాము. సపరేట్గా వేద్దాము. ఆయిల్లో ఫస్ట్ పచ్చిమిర్చి వేసి, పచ్చిమిర్చి డైరెక్ట్గా వేస్తే అవి పేలిపోతాయి అన్నమాట. వాటిని 2 పీసెస్గా విరిచేసి వేస్తే అప్పుడు మన మీద వచ్చి పడకుండా ఉంటాయి. సో పచ్చిమిర్చిని అలా వేసుకోవాలి. ఈ చిన్నుల్లిపాయలు కూడా తాలింపులో వేసేటప్పుడు డైరెక్ట్గా వేస్తే పేలిపోతాయి. అందుకే కొంచెం ఘాటు పెట్టి వేసుకోవాలి. మనం ఏదైనా తాలింపులో పప్పు అలాంటి వాటికి తాలింపులో చిన్నుల్లిపాయ వేస్తాం కదా, కొంచెం ఘాటు పెట్టి వేస్తే అవి మీద వచ్చి పడకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం గ్రైండ్ చేద్దామంటే ఇక్కడ నేను మిక్సీలో వేయట్లేదు. మిక్సీలో వేస్తే పచ్చడి కట్ అయినట్టు ఉంటుంది, టేస్ట్ ఉండదు. అదే రోట్లో నూరామనుకోండి, ఆ జోమ్ అంతా అన్నిటికీ పట్టి టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు రోట్లో నూరుతానమాట దీన్ని. ఫస్ట్ మనం పచ్చిమిర్చి, చింతపండు, సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేసి దంచి ఇది మెత్తగా అయిన తర్వాత బీరకాయ పీచు ఉంది కదా, అది వేద్దాం అన్నమాట. పచ్చిమిర్చి మెత్తగా అయిన తర్వాత బీరకాయ తొక్కేసి మెత్తగా నూరాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత జీలకర్ర వేసి మెత్తగా దంచాలి. ఇప్పుడు చిన్నులపాయ యాడ్ చేయాలి. ఇప్పుడు ఆనియన్ కూడా వేసి పచ్చగా దంచాలి. ఆనియన్ మరీ మెత్తగా దంచితే టేస్ట్ ఉండదు, కొంచెం పంట కింద పడుతుంటే బాగుంటుంది అన్నమాట. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అప్పుడే పచ్చడికి టేస్ట్ వస్తుంది. తాలింపు వేసుకోవాలనుకున్నప్పుడు ముందే రెడీ చేసి పెట్టుకొని ఆ పచ్చడిని దీంట్లో కలుపుకుంటే టేస్టీ బీరకాయ తొక్కు పచ్చడి రెడీ. ఇలా వేడి అన్నంలో కొంచెం బీరకాయ తొక్కు పచ్చడి వేసుకొని నెయ్యి కలుపుకుంటే బాగుంటుంది. దగ్గర నెయ్యి లేదు, సో నేను పెరుగు మీద మీగడ వేసి కలుపుతున్నాను. పాల మీద మీగడ కానీ వెన్నపూస కానీ నెయ్యి కానీ వేసుకొని కలుపుకొని తింటే పచ్చడి బాగా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్టీగా ఉంటే ఓ లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.